ఇది నా ప్రియదవజనాగమా, నేను ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఎవరైతే దేవుని కొరకు వారి జీవితాల్ని, దేవుని కొరకు వారి సమయాన్ని, దేవుని కొరకు వారి తలాంతులను, దేవుని రాజ్య విస్తరణలో నమ్మకత్వాన్ని కలిగి జీవిస్తారో దేవుడు వారికి పరలోక రాజ్యంలో కొన్ని ప్రత్యేకమైన కిరీటాలని వారికి సిద్ధం చేశాడు. చూడండి, కిరీటాలు మనం చూస్తుంటాం. పూర్వదినాల్లో చాలామంది రాజులు కిరీటాలు ధరించేటువంటి వారు. ఇంకా ఎక్కడ మనం చూస్తాం కిరీటాలంటే, కొన్ని సందర్భాల్లో అందాల పోటీలు జరుగుతుంటాయి. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు అక్కడ మొదటి బహుమానం, రెండవ బహుమానం, మూడవ బహుమానానికి ఏం పెడతారో? కిరీటాలు పెడుతుంటారు. ఆ కిరీటాలు వారి యొక్క ఘనతను సూచిస్తుంటాయి. ఈరోజున ప్రభువు కూడా మనల్ని కిరీటాలతో ఆయన దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అంతా సమానంగా ఉంటుంది అనుకోవద్దు. పరలోక రాజ్యంలో కూడా గ్రేడ్స్ ఉన్నాయి. పరలోక రాజ్యంలో కూడా భూలోకంలో దేవుని కోసం నువ్వు పనిచేసినట్లయితే, దేవుని కోసం నువ్వు వాడబడిన విధానాన్ని బట్టి, దేవుని కొరకు నమ్మకంగా జీవించిన విధానాన్ని బట్టి పరలోక రాజ్యంలో ఆ గొప్ప మహిమలో కోటాను కోట్ల దేవదూతల సమక్షంలో ప్రపంచంలో ప్రతి మనిషి ముందు దేవుడు నిన్ను కిరీటంతో ఆయన నిన్ను ఘనపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలు గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఎవరెవరికి ఏ కిరీటాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని ధ్యానం చేద్దాం. ఒకవేళ నీవు కూడా కిరీటాన్ని సంపాదించుకోవాలనే ఆశ మీరు కలిగినట్లయితే, ఈరోజు ఎవరెవరికి ఏ కిరీటాలు వస్తాయని చెప్తున్నాను కాబట్టి మీరు అట్టి రీతిలో జీవించగలిగితే, సో మీకు కూడా దేవాదేవుడు రేపొద్దున పరలోక రాజ్యంలో కిరీటం ఇస్తాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. కాబట్టి ఎంతమంది కిరీటాలు పొందుకోవాలని ఆశపడుతున్నారు? కిరీటంతో పాటు గొప్ప ఆనర్ ఉంటుంది. కిరీటంతో పాటు గొప్ప సంపద ప్రభు ఇస్తాడు. నీ జీవితంలో గొప్ప ఆ మేలును ప్రభు చేయడానికి భూలోకంలో కూడా ఆయన మేలును సిద్ధపరుస్తాడు. రేపొద్దున ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యంలో దేవుడు మనకు కొన్ని కిరీటాలు ఇస్తాడు. ఏంటి ఆ కిరీటాలు అంటే, మనందరికీ తెలిసిన కిరీటం జీవ కిరీటం. అందరూ అనండి, జీవ కిరీటం. జీవ కిరీటాన్ని ఎవరికి ఇస్తాడు ప్రభు? ఎవరికి ఇస్తారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉందంటే, చదవండి ఒకసారి దేవుని వాక్యాన్ని చదివితే గనక యాకోబు పత్రిక 1:12 చదువుకుందా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును అని చాలా క్లియర్గా అర్థమైపోయింది. జీవ కిరీటాన్ని దేవుడు ఎవరికి ఇస్తారట? శోధన సహించువానికి, శోధనలో నిలిచినటువంటి వారికి దేవుడు ఏ కిరీటం ఇస్తాడు? కాబట్టి శోధనలు మన జీవితంలో వస్తున్నప్పుడు వాటిలో సహనాన్ని కలిగి జీవిస్తున్నావా? దేవుడు నిన్ను శోధిస్తాడు. నువ్వు నిజంగా దేవుని కృపలో వర్ధిల్లుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి శోధన వస్తుంది. శోధించబడినటువంటి విశ్వాస వీరుడు ఎవరైనా ఉంటే చెప్తారా మీరు? శోధన గురి కానిటువంటి విశ్వాస వీరుడు ఎవరైనా ఉన్నారా? మోషే శోధించబడ్డా? చెప్పాలి. మోషే శోధించబడ్డా లేదా? యోసేపు శోధించబడ్డా లేదా? యోబు గారు శోధించబడ్డా లేదా? ఈ బాబోయ్ యోబు గారు శోధన మామూలు కాదుండోయ్ అంటారు. నిజమే, యోబు శోధించబడ్డాడు. ఆ తర్వాత మన ప్రభునేసు ప్రభువారు, మన రక్షకుడు, మన రాజు, మన నాయకుడు, ఆయన కూడా శోధించబడ్డాడంటే శోధించబడ్డాడు. ఆయన కూడా శరీరంతో ఈ లోకానికి వచ్చినప్పుడు సాతాను యేసు ప్రభువును కూడా శోధించాడు. 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థనలో, ధ్యానంలో ఉన్నాడు. దేవుని శక్తిని పొందుకున్న ఆ తరుణంలో ఆకలితో ఉన్నటువంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చి దుష్టుడు శోధిస్తున్నాడు. నీవే దైవ కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని భుజించు అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడయ్యా, దేవుని నోట నుండి వచ్చే ప్రతి జీవం గల మాట ద్వారా మనిషి ఏం చేస్తాడు? బ్రతుకుతాడు అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి శోధన ఆయన జయించాడు. హీ కాంకర్డ్ ఎవ్రీ టెంప్టేషన్. సాతానుడు పెట్టినటువంటి ప్రతి శోధనకి యేసు ప్రభువారు విజయాన్ని సాధించాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రతిజనంగా మన జీవితంలో శోధనలు వస్తాయి. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో విశ్వాసం ఎదుగుతున్నప్పుడు, దేవుని కొరకు మనం నడుస్తున్నప్పుడు శోధన మనల్ని ఇంకా 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 దేవునికి సమీపంగా మనం చేస్తుంది. శోధన నాకు మేలు అన్నటువంటి వారి చేతులు ఎత్తండి. శోధించబడటం మన జీవితంలో మేలు అని భావిస్తున్నారా? చూడండి, ఒక ఎగ్జాంపుల్ ప్రభు మాట్లాడుతున్నాడు. సో ఒక బంగారాన్ని మీరు తీసుకున్నప్పుడు అది మేలిమి బంగారంగా మార్చబడాలంటే అది ఖచ్చితంగా శోధించబడాలి. అగ్నిలో వేసి అదేం చేయాలి? పరీక్షకు నిలబడాలి. బంగారం ఇంకా శుద్ధ సువర్ణంగా, మేలిమి బంగారంగా అది మార్చబడాలంటే అది అగ్నిలో వేయబడాలి, పుట్టమిలో వేయబడాలి. నీవు కూడా అగ్ని అనేటువంటి ఆ శోధనలోకి నువ్వు వెళ్ళినప్పుడే ఇంకా 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 పుట్టము వేయబడినటువంటి అనుభవాలు నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు ప్రకాశిస్తావు. ఎంతమందికి ప్రకాశించాలనే కోరిక ఉంది?
లేకపోతే మామూలుగానే ఉండాలని ఆశ ఉందా? ప్రకాశం స్టార్గా ఉండాలి మనం. ఈ లోకంలో ఉన్నామంటే యేసయ్య కొరకు ఒక స్టార్గా మనం ఉండాలి. ఒక నక్షత్రం వల్లే మనం వెలుగుతూ ఉండాలంటే శోధించబడినప్పుడే నువ్వు నక్షత్రంగా మారుతావు. శోధనని నువ్వు హేట్ చేయొద్దు. శోధన నిన్ను ఇంకా ఉన్నతమైన ప్రమోషన్కి నడిపిస్తుంది. శోధన మరొక రెల్మ్లోకి నిన్ను నడిపిస్తుంది. శోధన మరొక ఉన్నతమైనటువంటి స్థానానికి నిన్ను తీసుకువెళ్తుంది. యోసేపుకే కనుక శోధన లేకపోతే యోసేపు చరిత్ర అక్కడితో క్లోజ్ అయిపోయేది. యోసేపు శోధించబడినప్పుడు కూడా ఆ శోధన నిలబడ్డాడు కాబట్టే యోసేపు ఆ దేశానికి గొప్ప ప్రధానమంత్రి అయిపోయాడు, 2వ నాయకుడిగా చేయబడ్డాడు. కాబట్టి శోధన లేకపోతే దావీదు కూడా శోధించబడ్డాడు. దావీదు కూడా అనేకమైన శోధనలు వచ్చినాయి. మొదటగా సాతాడు దావీదుని శోధిస్తున్నాడు, ఒక సింహం రూపంలో వచ్చి శోధిస్తున్నాడు. అందులో ఏం సాధించాడు? విజయం సాధించాడు. ఆ తర్వాత ఎలుగుబంటి రూపంలో వచ్చాడు, ఎలుగుబంటిని కూడా జయించాడు. ఇంకా మూడోదిగా గొలియాతు రూపంలో వచ్చాడు, గొలియాతును కూడా శోధించాడు. ఇవన్నీ కూడా తన జీవితంలో పరీక్షలే. శోధనలు అనేవి ఒక పరీక్ష అనేటువంటి విషయాన్ని గమనించు. సడన్గా నీ జీవితంలో వ్యాధి వస్తుంది, అర్థం కాదు ఎందుకు ఈ వ్యాధి నాకు వచ్చింది, ఎందుకు ఈ యొక్క సమస్య నాకు వచ్చిందని జుట్టు పట్టుకుంటావు. కానీ దేవునికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఏంటంటే ఆ శోధనలో దేవాదేవుడు నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఆ శోధన నువ్వు జయించినట్లయితే దేవుడు ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వడానికి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఆ శోధనలో నువ్వు విసుక్కోకుండా దేవునిలో ప్రార్థించి నిజంగా ఆ శోధన విజయాన్ని సాధిస్తే దేవుడు గొప్ప కిరీటాన్ని నీకోసం సిద్ధం చేస్తున్నాడు. ఈ లోకంలో బహుమానాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ లోకంలో శోధన జయించినటువంటి వారికి పరలోక రాజులు ఏ కిరీటం? జీవ కిరీటం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శోధన జయిద్దాం. శోధనకు లొంగిపోకుండా మీరు ప్రతి విశ్వాసిని గమనించండి. ప్రతి సేవకుడి జీవితంలో కూడా శోధన ఉంటుంది. ఆ శోధనలో జయించినటువంటి వారిని దేవాదేవుడు ఉన్నతమైన స్థానంలో వారిని నిలబెట్టాడు. ఒక దావీదుని మీరు తీసుకోండి, యోసేపుని మీరు తీసుకోండి, ఒక మోషేని మీరు తీసుకోండి, ఒక ఎస్తేరుని మీరు తీసుకోండి, ఒక రూతుని మీరు తీసుకోండి, ఒక ఇర్మియాని మీరు తీసుకోండి, ఒక జకర్యాని మీరు తీసుకోండి, ఇంకా హెస్కేల్ని మీరు తీసుకోండి, నెహెమ్యాని మీరు తీసుకోండి, ఒక ఎజ్రాని మీరు తీసుకోండి. వీళ్ళందరూ శోధించబడిన తర్వాతే దేవుడు వారి స్థానాన్ని ఇంకా ఉన్నతం చేశాడు. వారిని ఇంకా ఉన్నతమైన స్థానంలో నిలపడం మాత్రమే కాకుండా అనేక మందికి ఆశీర్వాదకరంగా మాదిరికరంగా ఉంచారు. శోధన మనకు మేలు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నెక్స్ట్ క్లాస్కి మనం ప్రమోట్ అవ్వాలంటే ఎగ్జామ్ రాయాలి. పరీక్షలు లేకుండా 10th క్లాస్ పరీక్షలు రాయనండి, ఇంటర్మీడియట్లో కూర్చుంటానంటే ఏ కాలేజీలో కూర్చోబెడతారు నిన్నే? 10th క్లాస్ పాస్ అయినట్టు ఆ యొక్క సర్టిఫికేట్ తీసుకురా, మార్క్ లిస్టు. అందులో ఏముండాలి? పాస్ అని ఉండాలి. ఫస్ట్ క్లాసో, సెకండ్ క్లాసో, థర్డ్ క్లాసో మొత్తాన్ని కూడా పాస్ అవ్వాలి. అప్పుడే మా కాలేజీలో నీకు ఏం సీట్ ఇస్తాం. ఆ తర్వాత ఎంసెట్లో ర్యాంక్ వస్తేనే ఏమిస్తారు నీకు? ఇంజనీరింగ్లో సీట్ ఇస్తారు. నీట్లో ర్యాంక్ వస్తేనే ఎక్కడ కూర్చోబెడతారు? నేను పరీక్షలు రాయనండి కానీ ఎంబీబీఎస్ చేస్తానంటే కుదురుతుందా? లేదు. పరీక్షలు ఎక్కువగా రాసేటువంటి వారికే విజయం ఎక్కువగా చేకూరుతుంది. స్తోత్రం చెప్పండి. కలెక్టర్ గారు చూసారా మీరు? ఐఏఎస్ అంటారు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, సుప్రీం పొజిషన్ అది. ఈ రాజకీయవేత్తలు 5 సంవత్సరాలు మారిపోతారు, కానీ ఐఏఎస్లు మారతారా? ట్రాన్స్ఫర్లు అవ్వచ్చేమో కానీ వారికి రిటైర్మెంట్ 62 సంవత్సరాల తర్వాతే. ఒక కలెక్టర్, ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక రాజకీయవేత్త మామూలుగా ఆ వ్యక్తి పరిపాలన నామినల్గా చేస్తారు కానీ అసలు అడ్మినిస్ట్రేషన్ చేసేదంతా ఎవరు? కలెక్టర్లే కదా. అంత గొప్ప స్థానానికి ఒక వ్యక్తి రావాలంటే ఆ కలెక్టర్ గారు ఎన్ని పరీక్షలు రాయాలి? ఆ కలెక్టర్ గారి దగ్గర ఒక ప్యూన్ గారు ఉంటారు. ఎవరు? వైట్ బట్టలు వేసుకుని ఆ పైన టోపీ పెట్టుకుంటారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, కలెక్టర్ గారు ఎక్కువ పరీక్షలు రాసుంటారా, ఆ ప్యూన్ గారు ఎక్కువ పరీక్షలు రాసుంటారా జీవితంలో? ప్యూన్ గారు 10 పరీక్షలు రాశాడు ఆయన. అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి ఎన్ని పరీక్షలు? 10 పరీక్షలు. మరి కలెక్టర్ గారు ఎన్ని పరీక్షలు రాసి ఉంటాడు? ఐఏఎస్ అవ్వాలంటే ఎన్నిసార్లు ఆ పరీక్షలు రాసి ఉంటాడు, ఎన్నిసార్లు ఇంటర్వ్యూలు అటెండ్ అయి ఉంటాడు, ఆ యొక్క మెయిన్స్ ఎన్నిసార్లు ఆ వ్యక్తి పరీక్షలు రాస్తే ఆ స్థానానికి వస్తాడు. అంటే ఆత్మీయ జీవితంలో కూడా ఎక్కువ శోధించబడినటువంటి వాడే అనేక మందికి దీవెనకరంగా ఉంటాడు. ఉన్నతమైన స్థానానికి ఆ వ్యక్తి వస్తాడు. నాకు శోధన వద్దండి, నాకంతా కూడా లైఫ్లో ఏమి ఒడిదుడుకులు వద్దు, అలాగ ప్లెయిన్ రోడ్లో వెళ్ళిపోవాలనంటే కనుక నీ జీవితంలో ఆశీర్వాదాన్ని, నీ జీవితంలో దేవుని చేత వాడబడేటువంటి అనుభవాలు నీ జీవితంలో ఉండవు. గుర్తుపెట్టుకోండి, శోధించబడినటువంటి వారికి దేవుడు ఏమిస్తాడు? జీవ కిరీటం. ఇంకో మాటను చదివిస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. అంటే శోధించబడినటువంటి వారికి, శోధనలో విజయాన్ని సాధించేటువంటి వారికి ఏ కిరీటం?
జీవ కిరీటం. ఆ తర్వాత మరణం వరకు నమ్మకంగా ఉండేటువంటి వారికి ఏ కిరీటం? కొంతమంది నమ్మకత్వం ఉండదు చాలామందికి. ఇంటిగ్రిటీ ఉండదు, భక్తిలో ఇంటిగ్రిటీ ఉండదు. ఒక ఆదివారం వస్తాం, మరొక ఆదివారం మానేస్తుంటాం. ఆ కన్సిస్టెన్సీ ఉండదు. సో మరణం వరకు నమ్మకంగా ఉండరు. శోధన వచ్చిందంటే పడిపోతుంటారు. ఏం దేవుడు అని అంటుంటారు. నా దేవుడు నా జీవితంలో ఏం చేయలేదండి అని చెప్పి దేవుని మీద దేవుని విసుక్కోవటం, దేవుణ్ణి తిట్టుకోవటం, ఇంక మాటలు చెప్పాలంటే దేవుణ్ణి దూషించడం చేస్తుంటారు. డోంట్ డూ దాట్. మరణం వరకు ఎలా ఉండాలి? మనం నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనకి ఏంటి? జీవ కిరీటం. కాబట్టి ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి పరలోక రాజ్యంలో దేవుడు ఏ కిరీటాన్ని ఇస్తాడు? జీవ కిరీటాన్ని ఇస్తాడు అనే విషయాన్ని. కాబట్టి జీవ కిరీటాన్ని పొందుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మరణం వరకు నమ్మకంగా ఉంటారా? నీ భక్తి విషయంలో నమ్మకంగా ఉంటావా? నీ దేవుడు నీకు అప్పగించిన బాధ్యత విషయంలో నమ్మకంగా ఉంటావా? దేవుడు స్వార్థ ప్రకటించమని చెప్తున్నాడు, ఆ స్వార్థ విషయంలో నమ్మకంగా ఉంటావా? పవిత్రత విషయంలో నమ్మకంగా ఉంటావా? దేవుడికి ఇచ్చిన తలాంతుల విషయంలో నమ్మకంగా ఉంటావా? దేవుని ఆజ్ఞల విషయంలో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే, మోషే నా ఇల్లు అంతట్లో నమ్మకమైనటువంటి వాడు. హల్లెలూయా. మోషే మీద పెట్టిన బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించాడు మోషే. అందుని బట్టి మోషే గొప్ప నాయకుడిగా దీవించబడ్డాడు. మోషే గొప్ప విశ్వాస వీరుడిగా పిలువబడుతూ వచ్చాడు. కాబట్టి నమ్మకత్వం. ఎప్పటి వరకు నమ్మకత్వం ఉండాలి? 99 అంశాల్లో నువ్వు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నా, ఆ 100లో నువ్వు నమ్మకత్వాన్ని లేకపోతే నీకు దీవెన ఉంటుందా? ఉండదు. దైవజనుల అపోస్తలు చాలా సందర్భాల్లో ఒక ఇల్లుస్ట్రేషన్ చెప్తారు. అమెరికాలో ఉన్నట ఒక కాంట్రాక్టరు అనేక గృహాలు కట్టిస్తాడట. అంటే అనేక గృహాలను కట్టిస్తుంటాడు. ఒక సందర్భంలో ఇంకా రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేటప్పటికి 100 ఇళ్ళు ప్రాజెక్ట్ వచ్చిందట. ఎన్ని? 100 ఇళ్ళు విల్లాస్ ప్రాజెక్ట్ వస్తే, సో తన దగ్గర ఒక నమ్మకమైనటువంటి మేషన్ ఉన్నాడు. అంటే తాపీ మేస్త్రి. చాలా నమ్మకంగా పనిచేస్తాడు. ఎప్పుడు కూడా యజమాని నుంచి ఏది ఆశించడు. నమ్మకంగా తన జీతం ఏదో అది తీసుకుని వెళ్తాడు. నమ్మకత్వానికి మారుపేరు, నమ్మకత్వానికి నిలువెత్తు నిదర్శనం ఆ తాపీ మేస్త్రి. అలా చేస్తున్నప్పుడు ఎన్నో బిల్డింగులు కట్టాడు, నమ్మకత్వంతో కట్టాడు. చాలా పేరు వచ్చింది ఎవరికి? ఆ కాంట్రాక్టర్ గారికి. ఇంకా చివరిగా 100 ఇళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తాడు. ఇంక 100 ఇళ్ళు తన రిటైర్మెంట్ అయిపోద్ది. ఆ టైంలో పిలిచాడట, మేషన్ని పిలిచి, అయ్యా ఇంకొక 100 ఇళ్ళు ఉన్నాయి, అందరి బట్టి ఇది కూడా నమ్మకంగా మనం కడదాం అని చెప్పాడట. సో సుమారుగా కట్టేస్తున్నారు. 99 అయిపోయింది. ఇంకా 100వ ఇంటికి వచ్చేటప్పటికి మరి ఈ తాపీ మేస్త్రి గారికి చాలా విసుగొచ్చింది. ఈ 99 ఇళ్ళు మాత్రమే కాదు, కొన్ని 100 ఇళ్ళు కట్టాను, కానీ ఎప్పుడు కూడా నా యజమానుడు చాలా మంచి పని చేస్తున్నారు, చాలా మంచి నమ్మకత్వంతో మీరు పనిచేస్తున్నారు, ఇదిగో ఇవి తీసుకెళ్ళండి, లేకపోతే ఇదిగో ఈ ధనం తీసుకెళ్ళు అని జీతానికి అదనంగా ఎప్పుడు కూడా నాకేమీ కూడా ఇవ్వలేదు. ఇదేమి యజమానుడు ఎప్పుడు కూడా ఇంత నమ్మకత్వంతో చేస్తుంటే ఎప్పుడు నన్ను ఆనర్ చేయలేదు అనుకుని విసుక్కుంటూ 100వ బిల్డింగ్ అస్సలు ఆసక్తి లేకుండా కట్టాడంట. చిరాకు వచ్చింది. ఎంతో ప్రయాసపడి నేను కడుతున్నాను, ఎప్పుడు కూడా నాకు ఒక $100 కానీ $200 కానీ ఎప్పుడు నా చేతిలో పెట్టలేదు, అదనంగా జీతమే. ఎప్పుడు కూడా నా భార్య పిల్లల్ని తన ఇంటికి పిలిచి భోజనం పెట్టి వస్త్రాలు కూడా ఎప్పుడు ఇవ్వలేదు అని 100వ ఇల్లు చాలా కోపంతో కట్టాడంట. నాసిరకంగా అంటే ఏంటి? సిమెంట్ వేయాల్సిన పాలలో వేయకుండా తక్కువ వేసేసి, ఇసుక ఎక్కువ వేసేసి, దరిద్రంగా కట్టేసి తన ఫ్రస్ట్రేషన్ అంతా కూడా 100 బిల్డింగ్ మీద చూపించాడంట. తన యొక్క ఫ్రస్ట్రేషన్ అంటే తెలుసు కదా మీకు, తనకున్న విసుగు, తనకున్న కోపం అంతా కూడా ఈ బిల్డింగ్ పడిపోవాలంతే, ఈ బిల్డింగ్ నాసిరకంగా కట్టాలని అంతా నాసిరకంగా కట్టేశాడంట. ఇంకా 100 బిల్డింగ్ కట్టేసి వచ్చి, యజమానుడా మీరు నా మీద 100 బిల్డింగ్ కట్టమని చెప్పారు, ఇదిగో 100 బిల్డింగ్ కూడా ఇదిగో అని ఎప్పుడైతే తన చేతులు ఆ తాళాలు పెట్టాడో అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, నా ప్రియ సహోదరుడా, నేను ఈ బిజినెస్ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా నమ్మకత్వంతో పనిచేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నువ్వే. ఎప్పుడు కూడా నా నుంచి ఏది ఆశించలా, ఎప్పుడు కూడా నా వైపు చూడలేదు, నీ జీతం ఏంటో తీసుకెళ్ళావు, ఇంతకాలం నమ్మకత్వంతో పనిచేసావు, కాబట్టి నేను కూడా ఆలోచన చేస్తున్నాను, అందులో బట్టి ఈ 100 బిల్డింగ్ నువ్వు కట్టావు, కాబట్టి నాకు ఒక తలంపు వస్తుంది ఏంటంటే విలువైనటువంటి ఈ విల్లా, ఈ 100వ బిల్డింగ్ నీకు ఇవ్వాలని ఆశపడుతున్నానయ్యా, తీసుకో, ఈ తాళం తీసుకుని రేపటి నుంచి ఆ బిల్డింగ్లో ఏం చేయి, నివసించన్నాడట. ఆయనకి లోపల ఎలా ఉంటుంది?
ఈ మాట ముందు చెప్పుంటే నా ఇంటిని ఎలా కట్టుకునేవాడిని, ఇంద్రభవనం. కానీ మీరు ఎప్పుడు చెప్పారు? కట్టేసిన తర్వాత చెప్పారు. ముందు చెప్పుంటే కనుక ఎరగదీసేద్దును నేను. ఏంటి? నా కళ, నా పోషణ, నా పొటెన్షియల్, నా స్కిల్, నా వర్త్ అంతా కూడా ఉపయోగించి ఆ బిల్డింగ్ని కట్టేటువంటి వాడిని. ఎంతో బాధపడ్డాడట. అప్పుడు నేర్చుకున్నాడు సంపూర్ణంగా ఎలా ఉండాలి, మనం నమ్మకత్వాన్ని కలిగి జీవించాలి. తనకే చూసారా, 99లో నమ్మకంగా ఉన్నాడు, కానీ ఒక్క దాంట్లో ఎలా లేడు, నమ్మకత్వం లేడు, కాబట్టి నష్టపోయాడు. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, 99 విషయాల్లో నమ్మకంగా ఉన్న ఒక్క విషయంలో నమ్మకత్వం లేవా? నువ్వు 100% నువ్వు నమ్మకత్వాన్ని కలిగి జీవించాలి. యేసు ప్రభు వారు 100% మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడా లేదా? లేకపోతే హాఫ్ తన ప్రేమను మనపై కనపరిచాడా? యేసుక్రీస్తు ప్రభు వారు సంపూర్ణమైన ప్రేమ. ఇంకా ఆయన ప్రేమలో ఏ విధమైనటువంటి ఫాల్ట్స్ లేవు, ఆయన ప్రేమలో ఏమైనా షార్టేజెస్ లేవు, ఆయన ప్రేమలో ఏదైనా స్కేర్సిటీలు లేవు, కొరతలు లేనిటువంటి ప్రేమ. సంపూర్ణంగా ప్రభు తన ప్రేమను మనపై కనపరిచినప్పుడు సంపూర్ణ నమ్మకత్వాన్ని, సంపూర్ణ విధేయత మనం చూపించద్దా?